చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మాట్లాడాలి కానీ ఆయన మాటల కోసం మీరంతా ఎదురు చూస్తున్నారు. నాకు తెలుసు ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఒక విషయం చెప్పాలా ముందు, ఇవాళ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కూడా సమన్వయం చేసి గతంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వాన్ని ఇంటికి తరిమి కొట్టాము అంటే ఆయన బీజేపీని తెలుగుదేశం పార్టీని సమన్వయం చేసినటువంటి విధానం. సొంత ప్రయోజనాలని సొంత పార్టీ ప్రయోజనాల కన్నా నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనేటువంటి ఆలోచనతో నిరంతరం చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారితో వారిద్దరిని సమన్వయం చేసి ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఎవరి మాటల శబ్దం వినడానికి మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. చలోరా చలోరా చల్, చలోరా చలోరా చల్, చలోరా చలోరా చల్ అని పేరవలికి విచ్చేశారు. నిజాయితీ ఆయన మార్గం, పోరాటం ఆయన ఆయుధం, ఆత్మ శోధన ఆయన సాధన. మీ మెడలో ఎర్ర కండువాలు, పెరవలి సూర్యోదయం ఈ వెలుగులు చూడడానికే కదా. పెరవలి సూర్యోదయం ఈ వెలుగులు చూడడానికే కదా. స్వర్ణాంధ్ర భవితను మార్చిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హృదయం మెచ్చిన నేత, ఉలి దెబ్బలు తిన్న శిల్పం, కాల పరీక్షకు నిలబడ్డ విజయ తేజం, అంజనేయ పుత్రం. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అమరజీవి జలధార కార్యక్రమం సందర్భంగా మన పెరావలి గ్రామం